శుభమస్తు కార్యక్రమాల్లో గృహబలం అంశానికి స్వాగతం. వృక్షాలు దేవతా స్వరూపాలు. వృక్షాలకు ఉన్నటువంటి శక్తి అమోఘవంతమైంది. అందుకనే లక్ష్మీ కటాక్షం కావాలన్నా, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు సాగించాలన్నా కొన్ని వృక్షాలకు ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి తత్వాన్ని అర్థం చేసుకొని గనక మీరు వాటిని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా మీ జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది అంటోంది శాస్త్రం. మనకి బిల్వ వృక్షం ఉంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వృక్షం బిల్వ వృక్షం. ఈ బిల్వ దళం 3 ఒకే ఇదిగా ఈనెలో ఒకటిగానే ఉంటాయి. అందుకని త్రిదళం త్రిగుణాకారం అని చెప్పేసి మనం కొలుస్తాం. శివునికి అభిషేకం చేసిన తర్వాత బిల్వ దళం పైన గంధం రాసి స్వామివారికి కనుక ఐశ్వర్యకారకాయ నమః అని చెప్పేసి కనుక సమర్పించినట్లయితే పరమేశ్వరుడు దివ్యవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపమే బిల్వ వృక్షం అని చెప్పేసి కూడా శాస్త్రం. అలాగే బిల్వ వృక్షానికి కాసేటువంటి ఆ మారేడు కాయ ఔషధీయుక్త గుణాలతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. ఎండిపోయినటువంటి మారేడు కాయల గుజ్జును బయటికి తీసి దానిలో విభూతి, ఐశ్వర్యప్రదం కదా, ఆ విభూతి వేసి ఆ విభూతిని నిత్యం ఎవరైతే నుదుట, వక్షస్థలం పైన, పొట్టపైన, చేతులకు రాసుకుంటారో శివనామం జపిస్తూ వారికి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఈశ్వరానుగ్రహం కూడాను ఉండి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటిది ఆ యొక్క మారేడు వృక్షం. ఇది వాస్తుశాస్త్రంలో కూడాను ప్రతి గృహంలో కూడాను మనం ఏ దిశలో అయినా సరే నాటి పెంచుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అయితే ఎక్కువగా వాయువ్యం, పడమర దిశల్లో ఈ యొక్క వృక్షాన్ని నాటడం వలన చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అలాగే దేవతా స్వరూపాల్లో అత్యంత కీలకవంతమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదించేది మనకి ఔదంబర వృక్షం. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు అని అర్థం. ఈ మేడి చెట్టు దేవాలయ ప్రాంగణాల్లోనూ ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో దత్తపాదాలు తప్పనిసరిగా అక్కడ ఉండి తీరతాయన్నమాట. దత్తాత్రేయుల వారు కంటికి కనిపించకుండా అక్కడే ఉంటాడు. అందుచేత దత్త పాదుకలు ఉన్నటువంటి ఆ ఔదంబర వృక్షం చుట్టూతా ప్రదక్షిణాలు గనక నిర్వహించినట్లయితే జాతకరీత్యా గురుబలం తగ్గినటువంటి వాళ్ళు ఆ యొక్క ఔదంబర వృక్షం చుట్టూతా కూడాను 21 ప్రదక్షిణాలు గనక నిర్వహించి దత్తశరణం మమ అని చెప్పేసి ప్రార్థించినట్లయితే గురుబలం పెరుగుతుంది. వేయించినటువంటి శనగలు అంటే నానబెట్టి వేయించి తాళింపు వేసి ఆ శనగల్ని ఆ యొక్క దత్తపాదాల దగ్గర నైవేద్యంగా సమర్పించి 10 మందికి గురువారం నాడు పంచినట్లయితే గురుగ్రహ అనుగ్రహం మీకు కలిగి జాతకరీత్యా గురువు బాగున్నప్పుడే కదా అన్ని ఆలోచనలు సక్రమంగా వచ్చేది. అందుచేత ఆలోచన పరంపరలు చక్కగా రావటానికి ఆస్కారాన్ని ఇస్తాయి ఈ యొక్క విధి విధానం అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే జమ్మి చెట్టు దేవాలయ ప్రాంగణంలో ఉంటుందండి. మహావృక్షంగా ఉంది. ఈ జమ్మి చెట్టు కూడాను దేవతా స్వరూపం, సిద్ధిదాత్రి స్వరూపంగా చెబుతాం. దసరా పర్వదినాల్లో విజయదశమి నాడు శమీ పూజ అని చెప్పేసి మనం ఆచరిస్తాం. అంతేకాదు ప్రతినిత్యం కూడాను శమీ వృక్షం చుట్టూతా 21 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే అర్ధాష్టమ శని, ఏలినాటి శనితో బాధపడేటువంటి వాళ్ళకి ఆ శనిగ్రహం యొక్క బాధల నుంచి బయటపడటానికి ఆస్కారాన్ని ఆ యొక్క మహావృక్షం మనకు అనుగ్రహిస్తుంది. అలాగే మర్రి చెట్టు ఊడలు అలా కిందకి దిగి ఉంటాయి. మర్రి చెట్టు సాక్షాత్తు కూడాను
అదృష్టకరమైనటువంటి జ్ఞాన ప్రసాద తత్వంతో నివసించేటువంటి ఆ స్వామి ఉన్నారే, దక్షిణామూర్తి స్వామి. నమో భగవతే దక్షిణామూర్తయే భక్ష్యం మేధాం ప్రజ్ఞాం ప్రచ స్వాహ అన్నట్టు ఆ స్వామివారు ఆ మర్రి చెట్టు నీడన ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకని మనం ఆగైనా సరే ఆ మర్రి చెట్టుకు నమస్కారం చేస్తే చాలు, మన మేధస్సు పెరుగుతుందయ్యా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటిది. అలాగే వేప చెట్టు సాక్షాత్తు దివ్య జనని త్రిశక్తి మాత, ఆ చక్కని తల్లి యొక్క స్వరూప లక్షణం. ఆ తల్లిని నువ్వుల నూనెతో దీపారాధన ఆ చెట్టు దగ్గర ఆచరిస్తేనే చాలు, శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్షం మనకు వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అందుకే వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలు దేవతా స్వరూపాలని చెప్పేసి మహర్షులు సైతం కూడాను అందుకే అడవులకేకి అక్కడ నిశ్చింతగా తపస్సును ఆచరించి దేదీప్యవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు అందించారు. ఇంత గొప్ప తత్వంతో ఉన్నటువంటి ఈ విధి విధానాన్ని మనం కూడా ఆచరించి ధన్యులమవుదాము. అందుచేత ప్రీతికరమైనటువంటి బిల్వ వృక్షం పెంచితే సకల సంపదలు కూడాను కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ, గృహబలరీత్యా కూడాను చాలా విశేషకరమైన ప్రభావం ఈ యొక్క మహాబిల్వం, విదళంతో కూడినటువంటి బిల్వం, ఏక బిల్వం, ఇలా రకరకాలైనటువంటి బిల్వాలు ఉన్నాయి. బిల్వ వృక్షరీత్యా వాటిని సంపాదించి మీరు గనక మీ గృహ ప్రాంగణంలో కూడాను ఏర్పాటు చేసుకోండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు.